హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఇవాళ వీడియోలో మనం జీమెయిల్ అకౌంట్ని ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. చూడండి, దానికోసం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ జీమెయిల్ అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు ఏంటంటే ఇక్కడ ఈ గేర్ ఐకాన్ ఉంది సరే, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఓకే, సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, అకౌంట్స్ అండ్ ఇంపోర్ట్ అని ఉంది సరే, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీరు కింద స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు అదర్ గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్ అని ఉంది సరే, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే చూడండి మీకు వేరే ట్యాబ్లో ఇంకొక స్క్రీన్ ఓపెన్ అయిపోతుంది. ఈ స్క్రీన్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు చూడండి ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ వచ్చాయి. దీనిలో అకౌంట్ ప్రిఫరెన్సెస్ కింద డిలీట్ యువర్ అకౌంట్ ఆర్ సర్వీసెస్ అని ఉంది సరే, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే డిలీట్ ప్రోడక్ట్స్ అని ఉంది, తర్వాత డిలీట్ అకౌంట్ అండ్ డాటా అని ఉంది సరే, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, డిలీట్ అకౌంట్ అండ్ డాటా క్లిక్ చేసుకున్న తర్వాత మీ పాస్వర్డ్ ఇచ్చేసేయండి. పాస్వర్డ్ ఇచ్చేసి మీరు సైన్ ఇన్ని క్లిక్ చేసినట్టయితే చూడండి ఇక్కడ నేను సైన్ ఇన్ క్లిక్ చేస్తున్నాను. సైన్ ఇన్ క్లిక్ చేస్తే మిమ్మల్ని చూడండి డిలీట్ చేయాలా వద్దా అని అడుగుతుంది. ఓకే, 5 కాన్వర్సేషన్స్ ఉన్నాయి, వాటిని డిలీట్ చేయాలా, దానిలో ఉన్న ఈమెయిల్స్ డిలీట్ చేయాలా వద్దా అని అడుగుతుంది. మీకు కావాలనుకుంటే ఎస్ అని ప్రెస్ చేయండి. ఇక్కడ కూడా ఈ రెండింటిని టిక్ చేసేసి డిలీట్ అకౌంట్ని ప్రెస్ చేసినట్టయితే మీ ఈమెయిల్ అకౌంట్ అనేది డిలీట్ అయిపోతుంది. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.